టాటర్ ఆఫ్ ప్రసాదరావు కనబడటలేదు. టోటల్ 6 ఎపిసోడ్‌తో ఈచ్ ఎపిసోడ్ 30 మినిట్స్ రన్ టైమ్‌తో ఉన్న ఈ వెబ్ సిరీస్ ఈ రోజు జీ5లో రిలీజ్ చేశారు. ఇక చూశాను. వన్ టైమ్ వాచబుల్ అనిపించింది. స్టోరీ విషయానికొస్తే ప్రసాదరావు రాజీవ్ కనకాలకి తన కూతురు స్వాతి అంటే ప్రాణం. ఒకరోజు సడన్ గా స్వాతి కనిపించకుండా పోతుంది. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ రెబెకా జోసఫ్ ఉదయభాను ఈ కేసును టేకప్ చేస్తుంది. అసలు స్వాతి ఎందుకు కనిపించకుండా పోయింది, ఆమె వెనుక ఉన్న రహస్యం ఏంటి, ఇక రాజీవ్ కనకాల తన కూతుర్ని ఎలా వెతికాడు అన్నదే మిగతా స్టోరీ. ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఫాదర్ క్యారెక్టర్ లో రాజీవ్ కనకాల పర్ఫార్మెన్స్ బాగుంది. ఆయన యాక్టింగ్ సినిమాకి ఒక పెద్ద ప్లస్ పాయింట్. చాలా రోజుల తర్వాత ఉదయభాను పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో కనిపించింది. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంది. ఇంకా క్లైమాక్స్ లో వచ్చే టర్నింగ్ పాయింట్స్ ఆడియన్స్ కి సర్ప్రైజ్ చేస్తాయి. ఎక్స్పెక్ట్ చేయని విధంగా స్టోరీ మారుతుంది. ఇంకా తండ్రి కూతుర్ల మధ్య ఉండే ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్ లో టెన్షన్ ని బాగా పెంచింది. ఎడిటింగ్ కూడా బాగుంది. అనవసరమైన సీన్ లేకుండా సిరీస్ ను షార్ప్ గా ఉంచారు. ఇంకా ప్రతి ఎపిసోడ్ ఎండింగ్ లో ఒక ట్విస్ట్ పెట్టడం ఆడియన్స్ కి సిరీస్ మీద ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఇంకా మైనస్ పాయింట్ విషయానికి వస్తే కొత్తదనం లేదు. మిస్సింగ్ కేస్ థ్రిల్లర్ మనం ఇప్పటికే చాలా చూసాం. ఇంకా కొన్ని సీన్లు ముందే తెలిసిపోతాయి కూడా. కొన్ని చోట్ల ఇన్వెస్టిగేషన్ సీన్లు కొంచెం ల్యాగ్ చేశారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కూడా అంతగా గ్రిపింగ్ గా అనిపించలేదు నాకైతే. ఇంకా సినిమాటిక్ లిబర్టీస్ కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్లు అంత లాజికల్ గా అనిపించవు. మరీ మెయిన్ గా విజిలెంట్ జస్టిస్ చూపించే విషయంలో ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ కొన్ని విజువల్స్ లో క్వాలిటీ ఇంకా బెటర్ గా ఉంటే బాగుండేది. చాలా పూర్ గా అనిపించాయి. అంటే ఆ బడ్జెట్ చాలా లో బడ్జెట్ లో తీసిన సినిమా లాగా అనిపిస్తుంది. ఇంకా డైలాగ్స్ కొన్ని చోట్ల చాలా సాదా సీదాగా ఉన్నాయి. సీరియల్ టైప్ లా అనిపించింది. ఇంకా ఫైనల్ గా ఈ మూవీకి నా రేటింగ్ 2.5/5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.